మోహన్ సార్ ఫ్రమ్ వైజాగ్, విశాఖపట్నం. మోహన్ సార్ అవైలబులా? ఓకే సార్, అవైలబుల్. ఓకే, లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మోహన్ రావు. యాక్చువల్గా ఈరోజు జూమ్ సెషన్ నేనే తీసుకోవాల్సి ఉంది. ఈరోజు విశాఖపట్నం రావడం వలన జూమ్ సెషన్ నల్గొండ నుండి మన విజయ మేడం గారు తీసుకోబోతున్నారు. మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో చాలా మంది అత్యంత తెలివైన నిపుణులైన లీడర్స్ ఉన్నారు. అటువంటి లీడర్స్ లో మొదటి మహిళా లీడర్ మన విజయ మేడం గారు. చాలా ధైర్యంగా, చాలా మంచి జర్నీతో, మంచి సత్సంబాలు కలిగి, అన్ని రకాల నాలెడ్జ్లు, అన్ని రకాల విషయాలు, అన్ని రకాల రిలేషన్లు పెంచుకొని మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. ప్రతి లీడర్ కూడా ఆ మేడం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. చాలా మంది లీడర్స్ గత సంవత్సరం 2 సంవత్సరాల నుండి లీడర్స్ ఉన్నారు, కానీ జూమ్ సెషన్ లో మాత్రం మాట్లాడడానికి కానీ, ప్లాన్ ప్రెజెంటేషన్ కానీ దేనికి కూడా ముందుకు రావట్లేదు. మనిషికి తన మీద తనకి ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా ఉంటేనే మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, లైఫ్ ఉంటుందండి. చాలా మంది చాలా చేశాము, చాలా చూసాము, చాలా పోగొట్టుకున్నాము. ఇదే ఆన్సర్ వస్తుంది మనకు సమాజంలో. వాళ్ళందరికీ ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, ఒక మంచి ఇన్కమ్ సోర్స్ వచ్చే టెక్నాలజీ ఉంది. మరి ప్రపంచంలో మన చేతుల్లోనే మనం ఎంత సంపాదించుకుంటే అంత ఇన్కమ్ వచ్చే ఒక క్రిప్టో తరహా ప్రాజెక్ట్ ఉంది. అలాగే మన టెక్టైల్ గూడ్స్ ప్రోడక్ట్ బేస్ కూడా ఈ ప్రాజెక్ట్ లో కలిగి ఉందని మనం ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి. మనం అన్ని రకాల నాలెడ్జ్ తెలుసుకుంటేనే, అన్ని రకాల జూమ్ సెషన్స్ మనం వింటూ ఆచరిస్తేనే మనకి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, కొత్త వారైనా పాత వారైనా సరే, ప్రతి ఒక్కరు జూమ్ సెషన్ కి అలవాటు చేసుకోండి. మనకి అనుభవం ఉన్న లీడర్స్ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు పంచుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ టెక్నాలజీ రన్ అవుతున్నాయో, మన ఫ్యూచర్ ఏ విధంగా మారబోతుంది అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనకి ఇంగ్లీష్ లో అర్థం కాకపోయినా సరే, వాళ్ళు ఎంతో సమయం వెచ్చించి, వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, ఫ్యామిలీని కూడా విడిచిపెట్టి మన కోసం అహర్నిశలో పాటుపడుతూ తెలుగులో కన్వర్ట్ చేసి మనకి అందుబాటులో ఉండే విధంగా మన ముందు పెడుతున్నారు. వీరి సేవలు, సలహాలు అన్ని మనం అందిపుచ్చుకొని మనం కూడా ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా తయారవ్వాలి. మన ద్వారా కొంతమంది, చాలా మంది వరకు మన సపోర్ట్ ఇచ్చే విధంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. అటువంటి వరుసలో ఉండే మొదటి మహిళా లీడర్ మన విజయ మేడం గారు. చాలా అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ ఇంతకు ముందు కూడా అందించడం జరిగింది. ఈ రోజు కూడా మేడం గారు సిద్ధంగా ఉన్నారు. మోస్ట్ వెల్కమ్ మేడం. కమాన్ ఆన్ ది సెషన్ మేడం. విజయ మేడం గారు, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎంకరేజ్ వల్లనే నేను వచ్చినా రాకపోయినా మెటాఫోర్స్ లో ఉండడమే ఒక అదృష్టంగా భావిస్తే, ఆ నాకు ఇటువంటి ఆపర్చునిటీ మేడం ఈరోజు జూమ్ తీసుకునే అవకాశం వచ్చింది, తీసుకుంటారా అంటే అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అటువంటి అవకాశం రావడమే గొప్ప అనుకుంటా. నాలాంటి వాళ్ళకి కూడా ఇట్లాంటి అవకాశం రావడం నా అదృష్టం. నేను మెటాఫర్స్ లో ఉండడం కూడా ఒక అదృష్టమే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా గురించి ఇంత మంచిగా చెప్పినందుకు, నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. ప్రతి ఒక్కరికి, మెటాఫర్స్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి విజయ, మాది నల్గొండ. ఈరోజు నేను అంటే ఈరోజు యాక్చువల్గా నేను బయటికి వెళ్ళాను, ఒక మా రిలేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఇప్పుడే వచ్చిన. జస్ట్ ఈరోజు క్లాసిక్ గురించి చెప్దాం అనుకుంటున్నా అనమాట. సడన్ గా ఎందుకు అని అంటే ఏం ప్రిపేర్ కాలేదు, అయినా అవకాశం వచ్చింది కాబట్టి మనం ఇలా పోస్ట్ పోన్ చేసుకొని డిస్కరేజ్ చేసుకునే దానికంటే ఏదో మనకు తెలిసింది అలా మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా మనకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పాలని ఈరోజు
తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు క్లాసిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది మేడం, అవుతుంది. ఈరోజు క్లాసిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. లీడర్స్, మనకు ఫస్ట్ ప్రాజెక్ట్ మెటాఫోర్స్ క్రియేటర్ వచ్చేసి మిస్టర్ లాడో గారు. దాంట్లో మనకు వచ్చిన ప్రాజెక్టులు 13 ప్రాజెక్టులు అయితే దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ క్లాసిక్ అన్నమాట. ఈ క్లాసిక్ లో మనం ఫస్ట్ ఈ జూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ వైఫై ఆర్ కాల్కులేటర్ డేటా అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే, పాత వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది. దాంట్లో మనకు అక్కడ వాయిస్ లాగా హెడ్సెట్ ఉంటుంది. ఆ హెడ్సెట్ ని క్లిక్ చేస్తే మనం మ్యూట్ లోకి వెళ్ళి మనకు వాయిస్ అనేది వినిపిస్తుంది అనమాట. ఇది జస్ట్ మనకి ఇంట్రడక్షన్, జాయిన్ ఎలా కావాలి అనేది. నెక్స్ట్, వెల్కమ్ టు మెటాఫోర్స్. దీని క్రియేటర్ వచ్చేసి మిస్టర్ లాడో గారు. ఇతను వచ్చేసి రష్యా పర్సన్. ఇతను బిల్ గేట్స్ దగ్గర 13 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ట్రేడింగ్ మైక్రోసాఫ్ట్ చేసినాడు. అటు అంటే మనకు తెలుసు బిల్ గేట్స్ అంటే ప్రపంచంలోని ధనవంతుడు. అతని దగ్గర 13 సంవత్సరాలు చేసినాడు అంటే అతని నాలెడ్జ్ ఎట్లా ఉంటది, ఫ్యూచర్ గురించి ఏ విధంగా ఆలోచిస్తారు ఈ బిల్ గేట్స్, అలన్ మాస్క్, మనకి అంబానీ, వీళ్ళందరూ ఇప్పటికిప్పుడు ఇప్పుడేమొస్తుంది, ఇప్పుడేం తింటున్నాం, ఇప్పుడేం సరిపోతుంది, ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసినామా, ఒక 10 మందిని గ్యాదర్ చేసినామా, 1000 కోట్లు 100 కోట్లు సంపాదించినామా, ఖతం వెబ్సైట్ క్లోజ్ చేసినా. అట్లాంటి మైండ్ సెట్ కాకుండా ఒక పెద్ద పెద్ద ప్లానింగ్స్ తోని, పెద్ద పెద్ద ప్రాజెక్టులతోని ఏ విధంగా రావాలి, లైఫ్ టైం ఏ విధంగా ఉండాలి, లైఫ్ టైం ఆపర్చునిటీ ఎలా ఇయ్యాలి, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మెంబర్స్ ని మనం ఏ విధంగా డెవలప్ చేయాలి అనే మైండ్ సెట్ తోని క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్టే మనకు మెటాఫోర్స్ అన్నమాట. దీంట్లోకి మనం అసలు ఎట్లా ఎంటర్ కావాలి అనంటే, ఎట్లా ఇన్‌స్టాల్ జేసుకోవాలి అనంటే, మనకు ప్లే స్టోర్‌లో మనకి ట్రస్ట్ వాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, టోకెన్ పాకెట్ గానీ, ఏదైనా సరే ఈ 3 వాలెట్‌లో ఏ వాలెట్‌లోనైనా మనం మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌ని ముందుకు రావచ్చనమాట. ఈ 3 వాలెట్‌లుంటాయి. ఏ వాలెట్ అయినా మనకేది సెక్యూర్ అనిపిస్తుంది, ఏది మనకు ట్రస్ట్ అనిపిస్తే దాంట్లో మనం ఇన్‌స్టాల్ జేసుకొని, మనం ఈ బిజినెస్‌ని రన్ జేసుకోవచ్చు. మరి మనకి ఇది ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తుంది అంటే, మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుందన్నమాట. బ్లాక్ చైన్ అనేది మనకు వెబ్ 3 టెక్నాలజీలో ఉన్నటువంటి సేఫ్ అండ్ సెక్యూర్ టెక్నాలజీ బ్లాక్ చైన్ అనేది. దీంట్లో మనకి ఎటువంటి ఫ్రాడ్ గానీ, హ్యాక్ చేయడం గానీ, హ్యాక్ జరగడం గానీ, స్కామర్స్ ఉండడం గానీ, ఇలాంటివి ఎటువంటివి ఉండవన్నమాట. అంత సెక్యూర్‌గా ఉంటది. ఇది ఒక 100 సిస్టమ్‌లో ఒకటేసారి ఎట్ ఎన్ టైమ్‌లో ఎవరైతే దాన్ని ముందల పెట్టుకొని, ఎప్పుడైతే దాన్ని డిలీట్ చేయగలిగే అంత కెపాసిటీ ఉంటదో, అప్పుడు మాత్రమే మనది ఏమైనా హ్యాక్ జరగడానికి ఉంటది. మరి 1,00,000 సిస్టమ్‌లని ఒకేసారి ఒకే టైమ్‌లో పెట్టుకొని చెయ్యాలని అంత థాట్ గాని, అంత ఖర్చు గాని పెట్టుకొని ఎవరు చెడగొట్టాలని చూడరనమాట. అంత సెక్యూర్‌గా ఉంటది బ్లాక్ చైన్ అనేది. ఓకే. మనకిది డీసెంట్రలైజ్డ్‌లో ఉంది అన్నమాట మన ప్రాజెక్ట్. దీంట్లో మనకి ఈ రోడ్ మ్యాప్ చూసుకుంటే మనకి 13 ప్రాజెక్టులున్నాయి. ఈ 13 ప్రాజెక్టులలో ఇప్పటి వరకు మనకి 4 ప్రాజెక్టులు లాంచ్ అయినాయన్నమాట. ఆ 4 ప్రాజెక్టులు ఏంటి అనంటే క్లాసిక్, ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్లాసిక్, రెండో ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్ఎఫ్‌టి, మూడో ప్రాజెక్ట్ వచ్చేసి యూనిట్వర్స్, నాలుగో ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్స్కైన్. ఇంకా మనకి కమింగ్ సూన్‌లో ఉన్నటువంటి ప్రాజెక్టులున్నాయి. మనకు తెలిసిన ప్రాజెక్టులను మాత్రమే 13 ప్రాజెక్టులు అనుకుంటున్నాము. తెలియని ప్రాజెక్టులతో కలిపి మనకు టోటల్ వచ్చేసి 20 ప్రాజెక్టులుగా మనకి మొన్న ఒక ఇన్ఫర్మేషన్ మిస్టర్ లాడో గారు ఇచ్చినటువంటి అనౌన్స్‌లలో 20 ప్రాజెక్టులున్నాయని చెప్పేసి విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అసలు ఇంకా లైఫ్ టైమ్ ఇంకా ఇంత ఉందా? ఇంకా ఇంకా బెనిఫిట్స్ చాలా ఉన్నాయా? మనకు తెలిసినయే కాకుండా తెలియనివి గూడా ఉన్నాయా? అంటే ఇప్పుడు బిగ్ ఫోర్స్ గూడా మనకు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అని కనిపియలేదు. కానీ కొత్తగా మనకు
నెక్స్ట్ అప్డేట్ కాగానే బిట్ ఫోర్స్ అనే ఒక ప్రాజెక్ట్ లాంటిది వచ్చేసింది. అంటే ఇట్లాంటివి చాలా చాలా మనం ఇంకా తెలుసుకుంటాం, చూస్తుంటాం. మన లైఫ్ టైమ్ అనేది ఎప్పటికైనా సరే ఇంకా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటదన్నమాట. అటువంటి ప్రాజెక్ట్‌లు క్రియేట్ చేసి పెట్టిండు మిస్టర్ లాడో గారు. దీంట్లో మనం ఏ కాయిన్ ఎంచుకొని వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ అనుకుంటే మనం డాయ్ కాయిన్. ఈ డాయ్‌ని మనం డాలర్‌గా కూడా కన్వర్ట్ ఆహ్, ఆహ్, మాట్లాడుకోవచ్చనమాట. దాని వాల్యూ సేమ్ ఉంటుంది. మనకు డాయ్ అనేది స్టేబుల్ కాయిన్ అన్నమాట. ఇది నెట్‌వర్క్ వచ్చేసి పాలిగాన్ నెట్‌వర్క్. దీంట్లో మనకి గ్యాస్ ఫీజ్ అనే ఒక మ్యాటిక్ ఉంటుంది. మనకు ఒక డాయి, ఒక మ్యాటిక్‌తోని మనం ఇప్పటి వరకు మన ప్రాజెక్ట్‌ని రన్ చేస్తున్నాం. తర్వాత మన ఫోర్స్ కాయిన్‌తోనే మనం ముందుకెళ్తాం. గ్యాస్ ఫీజ్ అనేది మన ఫోర్స్ కాయిన్‌తోనే ముందుకెళ్తుంది. ఒకసారి ఎక్స్‌చేంజ్‌కొచ్చేటప్పటికి మనకి ఇంకా, ఇంకా, ఇంకా చాలా యూజ్ చేసుకునేటువంటి ఫ్యూచర్ ఉంది మనకి. ఇప్పుడు మాత్రం మనం పాలిగాన్ నెట్‌వర్క్‌తోని మనం ఉంటున్నాం అన్నమాట. పాలిగాన్ బ్లాక్ చైన్. ఇక్కడ మనకి వచ్చేసి అన్నీ మనం ఇప్పటివరకు చేస్తున్నటువంటి కంపెనీస్ మనం ఎంతసేపు ఈ కంపెనీ వచ్చిపోయింది, ఆ కంపెనీ వచ్చిపోయింది. ఇది తెలుసు మాకు, అది తెలుసు. అలా ఎన్ని చెప్పినా ఇట్లాంటి కంపెనీలన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అంటారు. ఇది టెక్నాలజీ, ఇదొక ప్రాజెక్ట్ అని చెప్పినా అర్థం కావట్లేదు. మనం డిఫరెన్స్ గూడా చూసుకోవచ్చు. దాంట్లోకి, దీంట్లో డిఫరెన్స్. ఒక కంపెనీకి ఎట్లాంటివి ఉంటాయి షరతులు, ఇక్కడ ఏం షరతులున్నాయి అని చూసుకుంటే, మనం ఒక కంపెనీకి సంబంధించి ఉంటే, దానికి ఎండీలు, సీఎండీలుంటారు. అడ్మిన్, కంపెనీ ఉంటుంది. ఆఫీస్ ఉంటుంది. బ్రాంచ్ ఉంటుంది. అందులో మ్యాచింగ్స్ ఉంటాయి. లెవెల్స్ ఉంటాయి. ర్యాంక్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ సేల్ చేయి, ఆ ప్రొడక్ట్ సేల్ చేయి అంటారు. ఈరోజు ఇంత క్లోజింగ్ చేయాలి. ఇంత క్లోజింగ్ చేస్తేనే మీకు నెక్స్ట్ విత్‌డ్రా ఉంటుంది. ఇన్‌కమ్ ఇట్లాంటి షరతులుంటాయన్నమాట. కానీ మన మెటాఫోర్స్‌లో నో ఎండీ, నో సీఎండీ, నో అడ్మిన్, నో కంపెనీ, నో ఆఫీస్, నో బ్రాంచ్. ఇక్కడ ఎటువంటి మ్యాచింగ్ లేదు. నో మ్యాచింగ్, నో లెవెల్. ఈ లెవెల్‌కొస్తేనే మీరు ఇన్‌కమ్ ఎర్న్ చేసుకుంటారు. లేకపోతే రాదు. ఎటువంటి షరతులు లేవన్నమాట ఇక్కడ. నో ర్యాంక్. ఈ ర్యాంక్‌కి రావాలి, ఈ ర్యాంక్‌కి రావాలి మీరు. ఈ ర్యాంకొస్తేనే మీరు రీచ్ అవుతారు. అట్లాంటి మనకి ఎటువంటివి షరతులుండవన్నమాట. నో ప్రొడక్ట్. ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్ మనం సేల్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వేరే వాటిలలో ప్రొడక్ట్ తీసుకపోయి బ్యాగ్‌లో పెట్టుకొని, ఓ కస్టమర్‌కి అడిగిపోయి, ఆ ప్రొడక్ట్‌ని ముందల పెట్టి, దీని పవర్ ఇలా ఉంటది, దీనిది ఇలా ఉంటది, దానిది అలా ఉంటది. అలాంటివి గూడా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఏమీ లేవు. ఒక స్కూల్‌కి వెళ్తే ఒక అబ్బాయి ఎలాగైతే బుక్స్ ముంగల పెట్టుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, రేపు భవిష్యత్తు మొత్తం ముందలకి ఎలా ఎళ్తున్నాడో, ఇక్కడ గూడా జస్ట్ మనకు టెక్నాలజీ అర్థం గావాలి. ఈ ఫ్యూచర్ టెక్నాలజీలో ఏం జరగబోతుంది? మనకి ఏం పోతున్నారు? అనేటటువంటి ఒక టెక్నాలజీని ఎప్పుడైతే మనం అప్‌డేట్ అవుతామో, మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఎళ్ళిపోతుందనమాట. ఎంత డబ్బు సంపాదించుకోవాలంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక్కడ నో క్లోజింగ్. ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ. ఎటువంటి రిస్క్ లేదు. 100% లిబిలిటీ ఫ్రీ. ఇక్కడ మనకి లిబిలిటీ ఫ్రీ ఉంటుంది. 100% ట్రాన్స్‌పరెంట్. అంతా మనకి ఓపెన్‌గా ఉంటుంది. ఏదైనా సరే మనకు ఒక స్టేట్‌మెంట్ తీసినప్పుడు అక్కడ మన బయోడేటా మొత్తం ఎలా అయితే తెలిసిపోతుందో ఇక్కడ అలాగే 100% మనకి లిబిలిటీ ఫ్రీ. ఎటువంటిది మనకు దాపరికం అనేది ఉండదన్నమాట. ఓపెన్‌గా ఉంటుందంతా. 100% ట్రాన్స్‌పరెంట్. 100% డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మొత్తం మనకి క్లాసిక్‌లో డిస్ట్రిబ్యూషనే అవుతుంది. మనం ఎవరినైతే ఒక ఐడీ క్రియేట్ చేస్తున్నామో, అక్కడ ఎన్ని డాలర్స్ అయితే మనము ఒక పర్సన్‌తో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిస్తున్నామో, అంత మొత్తం మనకి మళ్ళీ మన కమ్యూనిటీలోనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇక్కడ ప్రాజెక్ట్‌కి ఎటువంటిది ఎళ్ళిపోదు. ఎ ఇక్కడ 100% డీసెంట్రలైజ్డ్. ఇక్కడ మనము సెంట్రలైజ్డ్ అనుకోండి, గవర్నమెంట్ ఆధీనంలో గాని, అలాంటి వాళ్ళ పర్మిషన్‌తో గాని ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి నచ్చలేదో దాని మీద ఏదో ఒక పిచ్చి పిచ్చి అన్ని కేసులని చెప్పేసి, రూమర్స్ అని క్రియేట్ చేసి, ఆ ప్రాజెక్ట్ బాగా డెవలప్ అయితున్న సమయంలో ఏదో ఒకటి చేసి ఆహ్, ఒ మొత్తం గవర్నమెంట్ దీన్ని ఆపేస్తుంది. అటువంటిది మన దగ్గర ఉండదు. 100% డీసెంట్రలైజ్డ్. ఎవ్వరు ఆపలేరన్నమాట దీన్ని. ఒక్కసారి మనం ఇన్‌స్టాల్ అయిన తర్వాత దీన్ని మనం కూడా దీన్ని ఏం చేయలేం. అలాగే ఉండిపోతుంది. మనకు కొన్ని
ఒక 2, 3 సంవత్సరాల తర్వాత గూడా మనం ఇప్పటి వరకు చేయకుండా ఉండి గూడా మళ్ళీ తర్వాత చేసినా గూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. అంత సెక్యూర్‌గా ఉంటుంది మనకి. 100% ట్రస్ట్. ఇక్కడ ఏదైతే మనము నమ్మకం ఉండాలనమాట. ఏదైతే నమ్మినమో దాంట్లో ముందుకు వెళ్తుండాలి. కొంతమంది అసలు ఐడీ యేసుకుంటారు. చెప్పినప్పుడు బాగా నమ్ముతారు. తర్వాత ఎవరో ఒకరు పక్క వాళ్ళు ఇలాంటివన్నీ ఫేక్, ఇలాంటివన్నీ నమ్మొద్దు అని చెప్పగానే వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళు దీంట్లో డబ్బు సంపాదించుకోలేరనమాట. ఇక్కడ నమ్మకం, నమ్మకంతోని మనం ఇందులో ముందుకు వెళ్తే మనం ఎంతైతే సంపాదించాలనుకుంటున్నామో అంత సంపాదించుకోవచ్చు. మిస్టర్ లాడో గారు మనకిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు కావాలి అనే కాన్సెప్ట్‌తోని తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే మన మెటాఫోర్స్ అన్నమాట. ఇక్కడ 100% ఇన్‌స్టాంట్ పే ఔట్. వితిన్ సెకండ్స్‌లలో వస్తుంది ఇన్‌కమ్. ఎవరైతే మనం ఒక పర్సన్‌ని రిజిస్టర్ చేపిస్తున్నామో అతను సక్సెస్‌ఫుల్ అనేసి అతనిది ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో అప్పుడు వితిన్ సెకండ్స్‌లలో మనకొచ్చేసి అతనికి ఎన్నైతే మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించినామో అంతవరకు మనకి 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌లీగా మనకు వితిన్ సెకండ్‌లో మన వాలెట్‌లో వచ్చి పడిపోతుంది. దేంట్లోనైనా సరే ఒక ఐడీ ఏపిస్తే మన కింద టీమొస్తే అతనిది 12 గంటలు గడవాలి. ఈ రోజు గడిచిపోతే నెక్స్ట్ ఒస్తుంది. లేదంటే నెక్స్ట్ వీక్ ఒస్తుంది. లేదంటే నెక్స్ట్ మంత్ ఒస్తుంది. లేదంటే ఇంకా 1 వీక్ ఒస్తుంది. ఆ విధంగా ఒస్తుందనమాట. మనం కష్టపడ్డ డబ్బంతా నెల నాడు తీసుకోవాలి. లేదనుకుంటే మనకు మ్యాచింగ్ ఉంటది. బైనరీ కాన్సెప్ట్‌లు ఉంటుంటాయి. మనం ఒకరిని చేసిన తర్వాత ఇంకొకరిని చేయాల్సొస్తది. ఇద్దరిది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకు డబ్బు రిలీజ్ అవుతుంది. కానీ అటువంటివి ఇక్కడ ఎటువంటివి లేవన్నమాట. ఒక్క పర్సన్‌ని మన ఓన్‌గా మనం క్రియేట్ చేపిచ్చుకుంటే ఇమ్మీడియేట్‌లీగా వితిన్ సెకండ్‌లలో వస్తుందన్నమాట ఇన్‌కమ్. ఇన్‌స్టాంట్ పే ఔట్. ఇక్కడ మనకి మరి ఏ విధంగా మనం స్టార్ట్ అవ్వాలి? దీంట్లో మరి ఏముంటుంది? ప్రొడక్ట్ లేదంటున్నారు, ఏం లేదంటున్నారు. మరి ఏముంటది? ఇక్కడ అంటే మనకు ఒక డిజిటల్‌కి సంబంధించినటువంటి ఒక అసెట్స్ ఉంటాయన్నమాట. ఆటినే మనం స్లాట్స్ అంటాం. ఒక రియల్ ఎస్టేట్‌లో ఎట్లయితే మనం ఖాళీగున్న ప్రదేశాన్ని ప్లాట్ ఫర్ సేల్ అని ఎట్లయితే అమ్మిపిస్తున్నామో, అక్కడ ఎట్లయితే మనం కమిషన్ తీసుకుంటున్నామో ఒక ప్లాట్ అమ్మిపిచ్చినందుకు, ఇక్కడ గూడా మనకి సేమ్ రియల్ ఎస్టేట్ లాగానే ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇది డిజిటల్‌లో ఉంటుంది. అది ఫిజికల్‌గా కనిపిస్తుంది. ఇది డిజిటల్‌లో కనిపిస్తుంది. ఈ డిజిటల్ అసెట్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఎస్6 అని, ఒకటి ఎస్3 అని. ఈ ఎస్6 స్లాట్స్‌లో మనకి 6 మెంబర్స్ ఫిల్ గావాలి. ఈ ఎస్3 స్లాట్‌లో 3 మెంబర్స్ ఫిల్ గావాలి. అంటే ఈ స్లాట్ ముగ్గురుంటారు కాబట్టి ఎస్3 స్లాట్ అంటున్నాం. ఇక్కడ ఆరుగురు ఉంటుర్రు కాబట్టి ఎస్6 అంటున్నాం. ఈ స్లాట్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. మరి మొత్తం వచ్చేసి ఎన్నుంటాయి ఇందులో? అంటే టోటల్ స్లాట్స్ వచ్చేసి 12 ఉంటాయి. ఎస్6 స్లాట్స్ వచ్చేసి 8 ఉంటాయి. ఎస్3 స్లాట్స్ వచ్చేసి 4 ఉంటాయి. టోటల్ 12 స్లాట్స్ ఉంటాయి. మరి ఇవి ఏ విధంగా ఇన్‌కమ్ తీసుకోవచ్చు? ఏ విధంగా వస్తుంది? అనంటే మనకి ఎస్3 స్లాట్. ఈ ఎస్3 స్లాట్‌లో 3 మెంబర్స్ ఫిల్ గావాలి. 3 మెంబర్స్ ఫిల్ గావడము అనంటే మనకి ఫస్ట్ పర్సన్ రాగానే ఇది ప్యూర్‌లీ వర్కింగ్ అన్నమాట. ఎస్3 స్లాట్ అనేది ప్యూర్‌లీ వర్కింగ్. ఇక్కడ మనం ఓన్‌గా మనం వర్క్ చేస్తేనే డబ్బొస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ రాగానే వితిన్ సెకండ్స్‌లలో మనకి $20తో అతను ఎప్పుడైతే ఆ స్లాట్‌లో ఎంటర్ అయిపోతుండో $20 మనకే వస్తది. ఇక్కడ సేమ్ సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు గూడా మనం $20తోనే ఆ పర్సన్‌ని మనం ఇందులోకి ఎంటర్ చేపిస్తే $20 మనకే వస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మాత్రం ఇది ఒక మనకి ఈ స్లాట్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఇన్‌కమ్ తీసుకోవాలి అనంటే ఇక్కడ రీసైక్లేషన్ అనేది జరుగుతుందనమాట. రీసైక్లేషన్ జరిగినప్పుడు ఒక్కసారి రీసైక్లేషన్ జరిగి, మళ్ళీ మనకి ఫస్ట్ ఎట్లయితే $20 పెట్టుకొని మనం ఈ స్లాట్‌ని కొన్నామో, నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ మనం కొనకుండానే, మళ్ళీ మనకు ఫ్రెష్‌గా కొత్త స్లాట్ లాగా ఏర్పడుతుంది. ఆ కొత్త స్లాట్ రావడం వల్ల మళ్ళీ మనం కస్టమర్‌లని ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా కస్టమర్‌లని లైఫ్ టైమ్ అగైన్ ఎన్ని సార్లైనా మనం ఎంటర్ చేపించుకోవచ్చు. మనం పెట్టింది $20 ఖర్చు పెట్టుకొని ఈ స్లాట్ కొనుక్కుంటే ఒకేసారి కొంటాం. ఒక్క స్లాట్‌ని మళ్ళీ ఎప్పుడు కొనం. ఒక్కసారి కొన్నామంటే మళ్ళీ తర్వాత మనం ఇన్‌కమ్ తీసుకోవడమే ఉంటుంది. ఆ స్లాట్ మొత్తం లైఫ్ టైమ్. ఇక్కడ మనకి ఒక్కసారి మనం $20 పెట్టి కొన్నాము. ఇక్కడ 2 మెంబర్స్ రాగానే $40 వస్తున్నాయి. అంటే మనం పెట్టిన ఇన్‌కమ్, మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్
1% తోనే వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఎంత టీమ్‌ని బిల్డ్ చేసుకుంటే అంత ఇంకా మనం సంపాదించుకోవడమే. ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ మనకి S6 స్లాట్. ఈ S6 స్లాట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనంటే 6 మెంబర్స్ ఫిల్ కావాలి. ఇది వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్‌గా వర్క్ చేస్తుంది. ఈ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ అనంటే మనకు ఎందులో లేనటువంటి ఆపర్చునిటీ. S3లో అంటే మనం రావడం, మన డౌన్ లైన్‌లో మన కింద టీమ్ రావడం. ఆ విధంగా దాంట్లో మనకి S3లో వర్క్ ఇన్‌కమ్ సంపాదించుకుంటాం. ఇక్కడ మాత్రం మనకి S6 స్లాట్ అన్నమాట. ఇక్కడ S6 స్లాట్‌లో ఫస్ట్ పర్సన్ మన ద్వారా వస్తుండా, మన అప్ లైన్ ద్వారా వస్తుండా, మన క్రాస్ లైన్ ద్వారా వస్తుండా, మన డౌన్ లైన్ టీమ్ ద్వారా వస్తుందా, ఏ విధంగా పడుతున్నాడో మనకు తెలియదు. మన అప్ లైన్ హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి లీడర్ అనుకోండి, ఫస్ట్ ప్లేస్‌లో అతని ద్వారానైనా పడొచ్చు. ఒక క్రాస్ లైన్ అతనైనా హార్డ్ వర్క్ చేసుకుంటుండనుకోండి, అతని ద్వారానైనా పడొచ్చు. ఏదో ఒక విధంగా ఇక్కడ ఒక ఫస్ట్ ప్లేస్‌లో మనకు ఒక ఫస్ట్ పర్సన్ పడ్డాడు అనంటే, ఆ ఇన్‌కమ్ అనేది మన అప్ లైన్‌కి కానీ, మన అప్పర్ లైన్‌కి కానీ వెళ్తుంది. ఇది రెండో పర్సన్ కూడా అదే విధంగా. రెండో పర్సన్ రాగానే కూడా ఇది కూడా మనకు అప్‌లైన్ ద్వారా రావచ్చు, క్రాస్ లైన్ ద్వారా రావచ్చు. ఏదో ఒక విధంగా ఒక ప్లేస్‌మెంట్ అనేది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఆ ఇన్‌కమ్‌లో 2 మన అప్పర్ లైన్‌కెళ్ళిపోతుంది. మనకి మూడో పర్సన్ ఎప్పుడైతే ఫిల్ అయితున్నాడో, ఆ మూడో పర్సన్ అనేది మన క్రాస్ లైన్ ద్వారా వచ్చిన వ్యక్తి ద్వారానైనా సరే రిఫరల్ రావచ్చు ప్లేస్‌మెంట్. ఏ విధంగానైనా సరే మనకి థర్డ్ ప్లేస్‌లో ఒక పర్సన్ పడ్డాడు అనంటే మనకు ఆ ఇన్‌కమ్ అనేది మనకే వస్తుంది. ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు కూడా సేమ్ మనకు అదే విధంగా వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ వచ్చినప్పుడు కూడా సేమ్ అదే విధంగా. అంటే ఇక్కడ మనకి సిక్స్త్ పర్సన్ రాగానే ఇందాక చెప్పినట్టు మనకు అందులో ఒక థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు రీసైక్లేషన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి సిక్స్త్ పర్సన్ వచ్చినప్పుడు రీసైక్లేషన్ అవుతుంది. ఎప్పుడైతే రీసైక్లేషన్ అయిందో మళ్ళీ మనకు ఫ్రెష్‌గా మళ్ళీ కొత్త స్లాట్ వస్తుంది. ఈ విధంగా మనకి ఒక్కసారి ఈ స్లాట్ ఫిల్ అయిపోతే మనం పెట్టేది $5. కానీ ఇక్కడ మనం ఎర్న్ చేసుకునేది $15. $5 మనం ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మనకు $15 ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఇది ఒకటేసారా అంటే కాదు. లైఫ్ టైమ్. మనకు లైఫ్ టైమ్ తీసుకోవడానికి రీసైక్లేషన్ ఆపర్చునిటీ ఉందన్నమాట. ఈ రీసైక్లేషన్ కావడం ద్వారా మనం ఇన్‌కమ్ అనేది ఎప్పుడూ మనం తీసుకుంటూనే ఉంటామన్నమాట. ఈ విధంగా మనము మరి ఎన్ని స్లాట్లు తీసుకోవాలి? ఇక్కడ S6 స్లాట్ అనేది $5 ఉంటుంది. S3 స్లాట్ అనేది $20 ఉంటుంది. మరి మనం ఏ విధంగా స్లాట్‌లను తీసుకోవాలి అనంటే, మనకు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే కెపాసిటీ ఉంటుందో, అంత ఇన్‌కమ్‌తోని మనం ఇందులో స్టార్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 స్లాట్‌లు అంటే మనము S6 స్లాట్‌లు 2, ఒక S3 స్లాట్ 3 తీసుకొని మనము స్టార్ట్ కావచ్చు. అంటే మనకు $35 ఖర్చవుతుంది. ఈ $35 తీసుకొని మనం ఒక 6 మెంబర్స్‌కి మనం ఒక్క 6 మెంబర్స్‌కి రిఫరల్ చేస్తే, ఈ 6 మెంబర్స్ ద్వారా మనకొచ్చే ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. మనం ఇందాక చెప్పినట్టు మనకి S3 స్లాట్‌లో ఇమ్మీడియేట్‌లీ ఇన్‌కమ్ అని చెప్పాను కదా! ఇందాక S6 స్లాట్‌లో ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు మన అప్‌లైన్ కానీ, అప్పర్ లైన్ కానీ పోతుందంటున్నాం. ఇక్కడే మనం చేస్తే మన అప్‌లైన్ పోతుందా? మనకు రావట్లేదా? అస్సలు ఎలాంటి సైకో మెంటాలిటీస్ ఉంటున్నాయంటే కస్టమర్ల కాడ ఈరోజు అప్లైను మనకు ఫస్ట్ పర్సన్ గావచ్చు. తర్వాత మనకు టీమ్ బిల్డ్ అవుతున్నప్పుడు, మన కింద ఒక లీడర్ వచ్చిండంటే, మనమే అప్లైన్‌లో. ఆ విధంగా ఆలోచించట్లేరు. మనం కష్టపడితే మన పైయోనికొస్తుందా? మనం కష్టపడితే మన పైయోనికొస్తుందా? అయితే మనం కష్టపడొద్దు. లేదంటే మనమే మన పైయోనికి వస్తుంది అని అంటుండు అనంటే, మన కింద ఇంకో 2 ఐడీలో లేదంటే ఒక ఐడీనో ఉంటే, అదే ఇన్‌కమ్ మనకొస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. మనకి ఇన్‌కమ్ ఒక్కటే స్ మనం ఒకటే ఐడియా ఉంచుకొని కొన్ని కోట్ల ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ ఒక్కటే ప్రాజెక్ట్ లేదు. ఒక్కటే ప్రాజెక్ట్ ఉంటే మన కింద ఎన్ని ఐడీలేసుకున్నా ఏం కాదు. కానీ ఫ్యూచర్‌లో రాబోతున్నటువంటి ప్రాజెక్ట్‌లు మనకి దిమ్మ తిరగొడతాయన్నమాట. ఒక్క ఐడీ ఉన్న వాళ్ళకి తర్వాత పిచ్చి పిచ్చిగా యేసుకుంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటదనేది అర్థమైపోతది తర్వాత. మనకి ఇందులో ఒకటే ఐడీ మీద వర్క్ చేసుకోండి. కోట్ల ఇన్‌కమ్ సంపాదించుకోండి. అని మిస్టర్ లాడో గారు చెప్పకనే చెప్తున్నాడు. ఎవ్వరిష్టం వాళ్ళదే. కానీ చెప్పే విధానంగా చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఒక థర్డ్ స్లాట్ వర్క్ తీసుకొని
మనం ఒక 6 మెంబర్స్ కి రిఫరల్ ఇచ్చుకుంటే మనకి ఫస్ట్ పర్సన్ నుంచి $20 వస్తుంది. సెకండ్ పర్సన్ నుంచి $20 వస్తుంది. థర్డ్ పర్సన్ నుంచి మనకు ఇక్కడ ఎందుకు అనంటే థర్డ్ పర్సన్ మనకి S3లో రీసైక్లేషన్ అవుతుంది. రీసైక్లేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్ ఇన్కమ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే 15 డాయ్స్ కనిపిస్తుంది. మనకు $15 వస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు అన్నిట్లలో ఇన్కమే. కాబట్టి మనకి ఫోర్త్ పర్సన్ వచ్చినప్పుడు మనకే ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మనకి S3 దాంట్లో కూడా ఇన్కమే వస్తుంది. కాబట్టి ఫుల్ పేమెంట్ ఫోర్త్ పర్సన్ ఎప్పుడైతే వస్తుండో ఫుల్ పేమెంట్ మనకే వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ వచ్చినప్పుడు కూడా ఫుల్ పేమెంట్ మనకే వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే సిక్స్త్ పర్సన్ వచ్చిండో ఈ సిక్స్త్ పర్సన్ రాగానే మనకు అన్ని ఫ్రెష్ గా రీసైక్లేషన్ అయ్యి మళ్ళీ కొత్తగా మళ్ళీ స్లాట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకు టోటల్ వచ్చేసి ఒక 5 మెంబర్స్ ని మనం రిఫరల్ చేస్తే మనకు వచ్చేసి $125. కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? $35. $35 పెట్టడం వల్ల మనకు ఒక 5 మెంబర్స్ ని మనం రిఫరల్ చేసుకుంటే $125. అంటే మరి ఇది ఎన్ని రోజులు పడుతుంది? 5 మెంబర్స్ అంటే 5 డేస్ పడుతుందా? 5 డేస్ చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుందా అంటే లేదండి. మనం ఒక హాఫ్ అన్ అవర్‌లో ఏసేంత కెపాసిటీ ఉందా మనకు? లీడర్స్‌ని తెచ్చుకునేంత కెపాసిటీ ఉందా? 1 అవర్‌లో తెచ్చుకునే కెపాసిటీ ఉందా? 1 డేలో తెచ్చుకునే కెపాసిటీ ఉందా? మన కెపాసిటీని బట్టి మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇక్కడ. మనం 1 అవర్‌లో ఈ 5 మెంబర్స్‌ని మనం రిఫరల్ చేయగలిగితే $125 మనకే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 11,000 చిల్లర. మనం పెట్టేది దాదాపు 3,500. మనం సంపాదించుకునేది 10,000. ఇంత మంచి ఆపర్చునిటీ ఉంటుంది చూడండి. ఈ విధంగా మనం మరి ఇంతే ఉంటుందా మనకి? ఇంతకంటే ఇంకా ఎక్కువ లేదా? అనుకుంటే ఇంతకంటే ఎక్కువ గూడా మనం తీసుకోవచ్చు. ఎక్కువ గూడా డబ్బు సంపాదించుకోవచ్చు. మనం సిక్స్త్ స్లాట్‌తోనే ఎంటర్ గావచ్చు. అంటే ఎక్కువ డబ్బు పెట్టే ఉంది. కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు మనం సిక్స్త్ స్లాట్‌తో ఎంటర్ గావచ్చు. ఒక్కసారి మనం సిక్స్త్ స్లాట్‌తోని ఎంటర్ అయినాము అనంటే మనకి అయ్యే ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అంటే $315. $315 పెట్టుకొని మనం ఒక్కసారి మనం ఎంటర్ అయిపోయి, మనం ఒక 6 మెంబర్స్‌కి రిఫరల్ చేస్తే మనకొచ్చే ఇన్కమ్, మనం పెట్టిన ఇన్కమ్‌కి మనకొచ్చేదెంత అంటే చూడండిక్కడ. మనం సిక్స్త్ స్లాట్‌తోని ఎంటర్ అయ్యి ఒక 6 మెంబర్స్‌ని మనం 6 మెంబర్స్‌ని సిక్స్త్ స్లాట్ వాళ్ళతోనే ఎంటర్ చేస్తే మనకు ఒక్కొక్కరి నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందో చూసుకోండి. మనకు ఫస్ట్ స్లాట్ నుంచి మనకి $15 వస్తుంది. సెకండ్ స్లాట్ నుంచి $30 వస్తుంది. థర్డ్ స్లాట్ నుంచి $80 వస్తుంది. ఫోర్త్ స్లాట్ నుంచి $125 వస్తుంది. ఫిఫ్త్ స్లాట్ నుంచి $240 వస్తుంది. సిక్స్త్ స్లాట్ నుంచి మనకు $640 వస్తుంది. అంటే మనం ఒక 5 మెంబర్స్ మాత్రమే. సిక్స్త్ మెంబర్ అనేది రీసైక్లేషన్ అయిపోతుంది కాబట్టి మనకు 5 మెంబర్స్ ఇన్కమే చూసుకుంటే $1,125. మనం పెట్టింది $315. మనకొస్తుంది $1,125. అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడున్న డాయ్ రేట్ ప్రకారంగా చూసుకుంటే మనకి ₹1,03,500. అంటే మనం 1,00,000 సంపాదియొచ్చు. అంటే మనం పెద్ద పెద్ద లీడర్లున్నారు. నేను 1,00,000 పెట్టిస్తా 60 ప్లాన్‌లల్ల ఇవాళ 1,00,000 పెట్టించిన ఒక 2, 3 రోజులు, 2, 3 వారాలు జంప్. అట్లాంటి లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. అట్లాంటి ప్రాజెక్ట్‌లల్ల ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టినారు. అట్లాంటి వాళ్ళకి ఈ ఈ ప్రాజెక్ట్ అర్థమైతే ఇందులో 30,000 పెట్టియడం పెద్ద కష్టమేం గాదు. 30,000 తోని ఒక 5 మెంబర్స్‌ని పెట్టిస్తే 1,00,000 ఇన్కమ్ సంపాదియొచ్చు. రోజుకు 1,00,000 అంటే 30 రోజులకు 30,00,000. అంటే మనం 30,00,000 సంపాదియకపోయినా కనీసము డే బై డే ఐడీస్ యేసుకుంటా వచ్చినా 15,00,000. లేదు మనం 3 డేస్‌కొకసారి యేసుకుంటున్నాం అన్నా గూడా దాదాపు 7,00,000. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గూడా కనీసం ₹1,00,000 సంపాదియాలంటే అతను దాదాపు ఒక 10 సంవత్సరాలు కష్టపడితే తప్ప అతనికి ₹1,00,000 గాదు. లేదా అతను ఒక 20 సంవత్సరాలు బాగా చదివి ఒక పెద్ద పెద్ద సాఫ్ట్‌వేరో లేకపోతే పెద్ద పెద్ద డాక్టర్‌లో పెద్ద పెద్దగా చదువులు చదువుకొని వాళ్ళ ఏజ్ అంతా అయిపోతే తప్ప అంత డబ్బు సంపాదించే అవకాశం లేదు. కానీ ఇక్కడ మనకి జస్ట్ మన నాలెడ్జ్ నేర్చుకొని దీంట్లో మనం ఒక్క పర్సన్‌తో 30,000 పెట్టియగలిగేంత కెపాసిటీ ఉంటే, మనకు రోజుకు 30,000, 40,000 సంపాదించుకోవచ్చు.
లేదు మనకు అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ కమ్యూనిటీ ఉంది, ఎక్కువ టీం ఉంది. నేను అంతకుముందు చాలా టీం బిల్డ్ చేసిన. నా కింద 2000 మందుర్రు, 3000 మందుర్రు. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు విసిగిపోయి ఇంకా మనకు అట్లాంటి ప్రాజెక్టులు ఇక ఏవి రావు, మనం ఏమి సంపాదించలేమా అనే వాళ్ళు అట్లాంటి లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి మెటాఫోర్స్ పరిచయం చేయండి, వాళ్ళని మెటాఫోర్స్ లోకి తీసుకురండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళ లైఫ్ చేంజింగ్ అయిపోతుంది అనమాట. అట్లాంటి ప్రాజెక్ట్ మనం మెటాఫోర్స్. ఇట్లా మనం ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 6th స్లాట్ కు రావడానికి $315 అవుతుంది. మనకు 7th స్లాట్ తీసుకోవడానికి $320 అవుతుంది. మనం $320తో మనం ఏదండి మీరే జెరాక్స్ తీసేసారా? ప్రింట్అవుట్ తీస్తానండి. రోడ్ చిన్నవి వచ్చినాయి మీవి. నేను పెద్దది ఎందుకండి సరిపోతాయండి. సార్ ఎవరు అన్మ్యూట్ చేసి కంటిన్యూ మేడం. మేడం హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. విజయ మేడం గారు కొద్దిగా హ్యాండ్ రైజ్ చేయండి, మీరు అన్మ్యూట్ అయినట్టున్నారు. పోస్ట్ ఇవ్వండి సార్. పోస్ట్ ఉంది, ఆల్రెడీ పోస్ట్ ఉంది. కంటిన్యూ మేడం. విజయ మేడం గారు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. కంటిన్యూ మేడం. ఓకే సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది మేడం, అవుతుంది. కంటిన్యూ అవ్వండి. మనకు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా మనము డబ్బు పెట్టనవసరం లేదు ఇంకా. మళ్ళీ మళ్ళీ ఇంకో స్లాట్, ఇందులో 12 స్లాట్లు ఉన్నాయి. 12 స్లాట్లకు డబ్బు పెట్టాలంటే 18,80,000 అవుతుంది కదా! మరి 18,80,000 పెట్టి మనం ఇందులో స్లాట్లు తీసుకోవాలంటే కష్టం కదా అనుకుంటే, మనకు అంత కష్టపడకుండానే మిస్టర్ లాడో గారు మనకి ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అనే ఒక గిఫ్ట్ పెట్టిండన్నమాట మనకి. ఒక 2 మెంబర్స్ ఇన్‌కమ్‌ని మనం హోల్డ్ చేసుకోగలిగితే నెక్స్ట్ స్లాట్ తీసుకోగలుగుతాం. ఆ విధంగా 2 మెంబర్స్ తోని మనం 12 స్లాట్ వరకు మనం ఎళ్ళిపోవచ్చు. ఎట్లా అంటే లీడర్స్ మన కమ్యూనిటీ పెంచుకుంటే చాలు, మన టీమ్ పెంచుకుంటే చాలు, మనం 12th స్లాట్ వరకి మనం అప్‌గ్రేడ్ కావచ్చన్నమాట. ఆటో అప్‌గ్రేడ్ ద్వారా కూడా మనము 12 స్లాట్లు కంప్లీట్ చేయొచ్చు. మరి మనం 12 స్లాట్లు కంప్లీట్ చేసినప్పుడు మనకొచ్చే ఇన్‌కమ్ ఎంతుంటదంటే, మనకు చూడండి ఇక్కడ మనకి 7th స్లాట్‌కి వచ్చేసి $320 అవుతుంది. అదే విధంగా మనము 8th స్లాట్‌కి రావడానికి $640 అవుతుంది. 9th స్లాట్ రావడానికి $1280 అవుతుంది. అదే మనము 10th స్లాట్ రావడానికి $25,060 అవుతుంది. అదే విధంగా మనం 11th స్లాట్‌కి రావడానికి మనకి దాదాపు $5,120 అవుతుంది. అదే విధంగా మనము 12th స్లాట్ రావడానికి $10,220 అవుతుంది. ఈ విధంగా మనం $10,240 పెట్టి మనం 12th స్లాట్‌కి ఆటో అప్‌గ్రేడ్ ద్వారానే వస్తాము. మనం డబ్బు పెట్టాలి అనంటే లక్షలు లక్షలు అవుతుంది. కానీ లీడర్స్‌ని మనం టీమ్ లీడర్‌లని ఒక్కసారి లీడర్‌లుగా తయారు చేసుకుంటే, మనం వాళ్ళకి ఎప్పుడైతే మనల్ని మించిపోతారో ఏమో అనేసి మనం తొందర పడాల్సినంత అటువంటి టెన్షన్ గూడా ఉంటదన్నమాట. ఒక్కసారి మనకి ఈ ప్రాజెక్ట్ కరెక్ట్‌గా అర్థమైతే, జస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లోనే వస్తున్నారు.
ఇప్పటి వరకు కూడా ఇంకా మెటాఫోర్స్ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఇందులో ఉన్న లీడర్‌లకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. జస్ట్ ఏదో జూమ్‌కొస్తున్నామా, వస్తున్నాం, వింటున్నాం. ఇంతవరకు ఐడీ యేసుకున్నామా, వేసుకున్నాము. ఇంకా మనం అప్‌లైన్‌లని ఫాలో అప్ అయితున్నామా లేదా? మన అప్‌లైన్‌కి ఫోన్ చేస్తున్నామా? ఎంతవరకు వచ్చింది మేడం? ఎంతవరకు వచ్చింది సార్? ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎప్పటి వరకు మనకు డెవలప్ అయితుంది సార్? మన కాయిన్ ఎప్పుడు పెరుగుతుంది సార్? ఆ! ఓకే సార్. పెరుగుతుందా? ఆ! ఓకే సార్. సరే. అలా ఇంకా గూడా అలాగే ఉన్నారు గానీ, మనం ఎట్లయితే ఒక స్కూల్‌కి వెళ్తే మనం స్కూల్‌కి వెళ్ళిన స్కూల్‌కి వెళ్ళని స్టూడెంట్‌కి ఎట్లయితే డిఫరెంట్ ఉంటుందో, మనం ఫైనల్ ఎగ్జామ్‌లో తెలిసిపోతుందనమాట. ఫైనల్ ఎగ్జామ్‌లో ఏమైతుంది, ఒక ఎగ్జామ్ రాయడానికొచ్చినప్పుడు అతను సబ్జెక్ట్ నేర్చుకొని, అతని నాలెడ్జ్ పెంచుకుంటే, అతను ఎక్కడ దిక్కులు చూడకుండా ఒక ఎగ్జామ్‌ననేది ఏ విధంగా రాసుకుంటూ వెళ్తాడో ఇక్కడ గూడా మనం ఎవరి కోసం ఎదురు చూడనవసరం లేదు. అదే సబ్జెక్ట్ నేర్చుకోకుండా అతను వచ్చి ఆడ ఎగ్జామ్ కాడ హాల్‌లో కూర్చొని ఇంకా అతను చూపిస్తాడా, ఇతను చూపిస్తాడా, అతను చెప్తాడా, ఇతను చెప్తాడా అన్నట్టు టైమ్ అంతా వేస్ట్ చేస్తుంటారనమాట. అదే నాలెడ్జ్ వచ్చిందనుకోండి, ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు మనం ఎక్కడ చూడనవసరం లేదు. ఎవరి పైన డిపెండ్ కానవసరం లేదు. మనం అంటూ మన ఓన్‌గా మనము జూమ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని మనం గూడా ఒక లీడర్‌గా మనం గూడా చెప్పేంత నాలెడ్జ్ రాకపోయినా కనీసం మన టీమ్‌కి మన కింద డౌన్ లైన్‌లో ఉన్నటువంటి టీమ్‌కి మనం సబ్జెక్ట్ చెప్పుకునే అంతగా ఎదిగితే ఇక్కడ కమ్యూనిటీ అనేది విపరీతంగా పెరిగిపోతది. కానీ వచ్చిన మేడం వాయిస్ కట్ అయింది. సారీ అండి, మేడం గారిది కొద్దిగా నెట్ స్లోగా ఉన్నట్లుంది, కట్ అయింది. మేడం గారు మీరు వస్తే హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే లీడర్స్ అందరూ ఆ ఇంతవరకు చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అందరూ విన్నారనుకుంటున్నాను. విజయ మేడం గారు చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ రోజు. చాలా ఎగ్జాంపుల్ తో, అనుభవాలతో కూడిన ఎగ్జామ్స్ కూడా ఆవిడ ప్రెజెంటేషన్ లో మనకి అందింది. మేడం గారు వచ్చారు చూడండి మాన్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. పోస్ట్ ఇచ్చాను, వెల్కమ్. సారీ సార్. నెట్ కట్ అయినట్టుంది. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. సారీ సార్. ఓకే మేడం, నో ప్రాబ్లం, కంటిన్యూ. సార్ క్లాసిక్ అయిపోయింది. మనం స్క్రీన్ షేర్ లేకుండా డైరెక్ట్ చెప్పేస్తున్నా నేను. ఓకే మేడం. ఒక్కసారి మనం ఒక్కసారి 12వ స్లాట్ కంప్లీట్ చేస్తే మన ఇన్కమ్ అనేది మళ్ళీ ఒక్కసారి మనము రీసైక్లేషన్ అయితే మనకి 70 లక్షల ఇన్కమ్ వస్తుంది. అంత డబ్బు సంపాదించుకోవచ్చు ఇందులో. మరి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే అవసరం లేదు. మన లీడర్స్ ఉన్నారు కొంతమంది. 21 నెలలనే మన మన మెటాఫోర్స్‌లో మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌లో కూడా ఉన్నారు లీడర్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అప్లైనే. నరేష్ సార్ గైక్వాడ్. అతను గూడా జస్ట్ ఒక 3 మంత్స్ గూడా టైం తీసుకోకుండానే 12వ స్లాట్ వరకు ఎర్న్ చేయగలిగినాడు. అతనికి ఇప్పటి వరకి గూడా 12వ స్లాట్ ఇన్‌కమ్‌లు పడుతూనే ఉన్నాయి. అంటే 9,00,000, 10,00,000 ఇన్‌కమ్ పడుతూనే ఉంది. అంటే మనం గూడా అంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. గట్టిగా ఫోకస్ పెడితే మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అర్థమైతే. ఫస్ట్ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అర్థమైన లీడర్‌లు ఎవ్వరూ ఊరుకోవట్లేరు. అంటే ఇప్పుడు చూడొచ్చు మనం. మన ఏమంటారు త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులు గూడా వాళ్ళకి మెటాఫోర్స్ అర్థమైంది. కాబట్టే వాళ్ళస్సలు ఆగట్లేరనమాట. మన మెటాఫోర్స్ అనేది ఎప్పుడైతే ఒక్కసారి అర్థమైతదో, అర్థమైన లీడర్‌ల కింద ఖచ్చితంగా మినిమమ్ ఒక 20 మెంబర్స్ డైరెక్ట్ రిఫరల్‌లోనే ఉంటారు. అంటే ఇంకా మనమే ఐడీ యేసుకున్నామా, మనమే డబ్బు సంపాదించుకున్నామా, మనమే కాయిన్ మీద ఓ 200 కాయిన్‌లుంటే కోటీశ్వరులయితారని చెప్పిర్రుగా చాలింక. అంతవరకే ఉండిపోతున్నాం లీడర్స్. కానీ ఇంకా మనలాంటోళ్ళని ఒక 100 మందిని తయారు చేయాలి అనే కాన్సెప్ట్‌తోని ఈ త్రిమూర్తులు ఎట్లయితే వర్క్ చేస్తుర్రో అందులో మనం అంత మన కోటీశ్వరులని చేయలేకపోయినా కనీసము
మన లక్షాధికారులనైనా చేయడానికి వచ్చినటువంటి అవకాశం అనుకోని మనం మన చేతనైనంత మందిని మనం ఒక మెంబర్స్ని మనం యాడ్ చేయగలిగితే మెటాఫోర్స్ కమ్యూనిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన కాయిన్ రేట్ కూడా మనం ఎంతైతే ఊహించుకుంటున్నామో కోట్లలోకి సంపాదించుకోవాలని అట్లాంటి వాళ్ళందరికీ కూడా కాయిన్ రేట్ పెరగడానికి కూడా మన కమ్యూనిటీనే మనకి ముఖ్యం కాబట్టి కమ్యూనిటీని పెంచుకుందాం. మెటాఫోర్స్ అనేది ఒక గొప్ప లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేసి నేనైతే నమ్ముతున్నా సార్. ఎందుకు అనంటే నాకు ఒకటి కొత్తగా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు మెటావర్స్ అనేది ప్రపంచంలోనే రాబోతుంది. మన మెటాఫోర్స్ లోనే కాదు ప్రపంచంలోనే రాబోతుంది కాబట్టి ఆ వర్చువల్ రియాలిటీలోకి మనం అడుగు పెట్టాలంటే మనకి ఈ తరం సరిపోకపోవచ్చేమో, మన వల్ల కాకపోవచ్చేమో, ఒక మిలియన్ ఇయర్స్, ట్రిలియన్ ఇయర్స్, బిలియన్ ఇయర్స్ వల్లనే అవుతుందేమో. కానీ మనకు మిస్టర్ లాడో గారు మనకు పరిచయం చేసినటువంటి మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో మనకు మెటాఫోర్స్ ఉండడం, అందులో మనం ఒక మెంబర్ గా ఉండడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మనకు మెటావర్స్ లో మన కాయిన్, మెటాఫోర్స్ కాయిన్, ఇంకోటి మనకి బిట్ ఫోర్స్ కాయిన్, ఈ 2 కాయిన్ల అనుసంధానంతోనే ఒక యూజర్ అనేది తయారయ్యి అందులో ఒక డివైస్ ద్వారా సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటి ద్వారా మనం ఇన్కమ్ అనేది కోట్లలో సంపాదిస్తామని చెప్పేసి నేను ఒక కాడ విన్నా సార్. అంటే మనం ఇక్కడ మెటావర్స్ అనేది వచ్చిన తర్వాత ఎంత ఫ్యూచర్ ఉంటుందో మనకు తెలుస్తుంది. కానీ అసలు అర్థమవుతుందా? లీడర్లకు అర్థం కావట్లేదా? టైర్ యాక్టివేషన్ చేసుకోమంటే బయింగ్ ఆప్షన్ వచ్చింది కదా, టైర్ యాక్టివేషన్ కి $50 ఖర్చు అయిపోతుంది కదా. నాకు నిన్న ఒక అతను రివర్స్ అయినాడు సార్. ఎలా అంటే ఎందుకు మీరు $50 ఎక్కువ పెట్టిస్తున్నారు అనవసరంగా, బై చేసే $56తోనే కాయిన్ వస్తుంది కదా, మీరు ఎందుకు కాయిన్ ఇప్పియకుండా ఇలా వేస్తున్నారు టైరు, దానివల్ల మాకేం బెనిఫిట్ అంటే మీకు బిట్ ఫోర్స్ అనేది వస్తుంది సార్, అది మైనింగ్ జరుగుతుంది సార్ అని అంటే ఆ మైనింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇంకో నెల 2 నెలలో పడుతుండొచ్చు సార్, దాని ఫ్యూచర్ అనేది డిఫరెంట్ ఉంటది అని అంటే 2 నెలలకు అవసరం లేదు, ఇప్పుడు వచ్చే కాయిన్ మాత్రమే ఇప్పియండి మాకు అంటే వాళ్ళకి అర్థమైతలేదు, మన వాళ్ళకి కూడా అర్థమైతలేదు లీడర్లకి. అవును, అవసరం లేదు, మనం కాయిన్స్ సంపాదించుకుందాం, కాయిన్స్ కొనుక్కుందాం, అంతవరకే చాలు. రెన్యువల్ చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. $10 నెల నెల పెట్టాలా? $10 ఖర్చు పెడితే ఏమొస్తుంది? మన పైన ఉన్న లీడర్కే 2 కాయిన్లు పోతున్నాయి. ఆ విధంగా ఆలోచించుకుంటారు తప్ప మనకు ఒక చిప్ వస్తుంది, ఆ చిప్ ద్వారా బిట్ ఫోర్స్ వస్తుంది, ఆ బిట్ ఫోర్స్ అనేది రేపు ఫ్యూచర్ లో కాయిన్ కు సమానం అవుతుంది, అంతకంటే వాల్యుబుల్ అవుతుంది. అది కావాలి అని అంటే మనకు టైర్ యాక్టివేషన్ లో ఉండాలి అనేసి అర్థం కావట్లేదు లీడర్లకి. మన కొత్త వాళ్ళకి అంటే వాళ్ళు ఎట్లనైనా తీసుకుంటున్నారు సార్. మనకి టైర్ వల్ల బెనిఫిట్ ఉంటుంది అని అనగానే ఎలాగైతే మాకు బెనిఫిట్ ఉంటుందో అలాగే ఇప్పియండి అంటారు. కానీ లీడర్లు అన్ని తెలిసిన లీడర్లే టైర్ ఎందుకు యాక్టివేషన్ చేసుకోవడం అని చెప్పేసి ఉన్న టైర్లను కూడా ఎక్స్పైర్ చేసుకుంటున్నారు. ఎందుకు అనేది అర్థం కావట్లేదు. తర్వాత వాళ్ళకి ఇంకా ఇందులో జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. మనం బిట్ ఫోర్స్ అనేది మనకి ఎంత ఫ్యూచర్ ఉందో, అది మన కాయిన్ రేట్ ఎంత అయితే కాబోతుందో బిట్ ఫోర్స్ వాల్యూ కూడా అంత కాబోతుంది. ఆ మైనింగ్ అనేది ప్రతి దానికి మనకు బిట్ ఫోర్సే, గేమింగ్ ప్లాట్ఫామ్ కి బిట్ ఫోర్సే యూజ్ అవుతుంది. సోషల్ మీడియా, వర్చువల్ రియాలిటీలో కూడా మన మెటాఫోర్స్ లో మనకు బిట్ ఫోర్సే యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి లీడర్స్. మనకి మెటాఫోర్స్ లో మెటావర్స్ అనేది ఒక్కసారి వచ్చిన తర్వాత మనకు బిట్ ఫోర్స్ అనేది, ఆ చిప్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ అర్థమైపోతుంది. ఇంకా చాలా చెప్పాలని ఉంది నాకు, కానీ ఇంకా నాకు మాటలు రావట్లేదు. నేను ఈరోజు కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మెటాఫోర్స్ లో ఉండడం అనేది అయితే నాకు నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు పరిచయం చేసిన నా అప్లైన్లకు కానీ, నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న ఈ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లీడర్స్ కానీ, ఈ త్రిమూర్తులకు కానీ, ప్రతి ఒక్కరికి నాకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నటువంటి నా కో గా ఉన్నటువంటి మోహన్ సార్కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన కాయిన్ త్వరలో $250 కాబోతుందని చెప్తున్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఈరోజు అందించడం జరిగింది. అలాగే మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, కోర్స్ కాయిన్ గురించి, మెటావర్స్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా అందరికీ అత్యంత విలువైన పాయింట్స్ మాకు అందించినందుకు ఆ టీం అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి లీడర్ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు టైర్ రెన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని వలన మనకి ఎనర్జీలు రావడం జరుగుతుంది, చిప్స్ రావడం జరుగుతుంది. ఒక ఎనర్జీ కొట్టు ఒక ఫోర్స్ కాయిన్ వాల్యూ అండి. ఫోర్స్ కాయిన్ వాల్యూ ఒక 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఆ విధంగా మనకి రెవెన్యూ చేసుకోవడం వల్ల మనం ఇన్కమ్ పెంచుకుంటున్నామే తప్ప తగ్గించుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి ప్రయత్నం చేయండి. కొత్త వారు కూడా ఇంకా చాలా వరకు మనకి నరేందర్ సార్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్, ఎన్ఆర్ అండ్ రాకేష్ సార్ యూట్యూబ్ ఛానల్, మరియు సంతోష్ సార్ వెబ్ 3.0 యూట్యూబ్ ఛానల్, నరేష్ సార్ ఆన్లైన్ వరల్డ్, ఈ 4 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. కొత్త వారు కూడా మనం చాలా సమయం వాట్సాప్లకి, ఫేస్బుక్లకి వీటికి గంటల సమయం ఇచ్చేస్తాము. దాని వలన మనకి రూపాయి ఇన్కమ్ కూడా రాదు. ఈ యూట్యూబ్ ఛానల్ వలన మనతో పాటు మన రిలేషన్ కి, మన సమాజానికి కూడా మనం ఉపయోగపడే విధంగా తయారవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సంతోష్ సార్ అవైలబుల్ ఉన్నారా? మోస్ట్ వెల్కమ్ సార్, సంతోష్ సార్. Yeah, thank you very much, sir. Thank you very much. ఈ రోజు జరిగినటువంటి ప్రెజెంటేషన్ కావచ్చు, ఆశ అంటే ఎట్లా అంటే స్టార్టింగ్ పాయింట్ మోహన్ సార్ మాట్లాడే పాయింట్ కానుంచి ఇప్పుడు మోహన్ సార్ మాట్లాడిన పాయింట్ వరకు నిజంగా ఇప్పటి వరకు జరిగినటువంటి జూమ్ మీటింగ్స్ అన్నిట్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డేగా చెప్పుకోవచ్చు. సో అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, కానీ విజయ మేడం ఇచ్చిన ప్రజెంటేషన్, తను మాట్లాడిన మాటలు ఎంతో 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 అనుభవంతో మాట్లాడినట్లుగా, ఏదో ఆవేదనతో మాట్లాడినట్టుగా, లేదా మెటాఫోర్స్ లాంటి ప్రాజెక్టు దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ మన సొసైటీలో ఉంటే దొరికి దాన్ని కరెక్ట్ ఉపయోగించుకోలేని వాళ్ళు మన టీం మన చుట్టూ మన కండ్ల ముందు కనపడుతుంటే ఎట్లా బాధ ఉంటుందో అలాంటి బాధతో ఏదో అనిపించింది. సో ఇది ఏదైనా కానీ అందరి నిజంగా ఆలోచింపజేసేలాగా చెప్పారు విజయ్ మేడం. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెజెంటేషన్స్ తో పాటు విలువైన మాటలు మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ సార్. అయితే ఒకటి రెండు విషయాలు మీ అందరితో పంచుకోవాలండి. మొదటిది ఏంటంటే, మనకి ఏదైతే మనకి వ్యాలెట్ కి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్స్ రేజ్ అవుతున్నాయో వాటికి సంబంధించి ఒకటి రెండు పాయింట్స్ చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఈరోజు చర్చిస్తాం మీ అందరితోటి. అయితే ఫస్ట్ థింగ్ అండి, అసలు ప్రజెంట్ మెటాఫోర్స్ లో ఏం జరుగుతుంది, టెక్నికల్ గా అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు మనం జనరల్ గా ఈ పేజ్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనం వ్యాలెట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాయిన్స్ అనేవి 36 కాయిన్స్ కనిపిస్తున్నాయి. సార్ నాకు కాయిన్స్ చాలా ఉండాలండి, కొన్ని కాయిన్సే కనపడుతున్నాయి, ఇదేందో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇక్కడ బై సెల్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఇలా చేసి అవ్వట్లేదు అనేది కొంతమంది అనేది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనకి గ్రూప్స్ లో కూడా కొన్ని, మన వాట్సాప్ గ్రూప్స్ లో కూడా కొన్ని మెసేజ్ రావడం జరిగింది. 1% కాయిన్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరిగింది. లేదంటే నా దగ్గర ఉన్న కాయిన్స్ చాలా ఉండాలి బట్ కనిపించడం కొన్ని కనపడుతున్నాయి, ఇది ఏం జరుగుతుంది అనేది ఇంకా కొంతమందికి కన్ఫ్యూజన్స్ లో ఉన్నారండి. మీకు అందరికి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకి ఉదాహరణకి నేను అంకెలు తీసుకొని చెప్తానండి. మన దగ్గర 10,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి అనుకుందామండి. సో మనకి దీంట్లోంచి 10% మాత్రమే మనకి ఈ నెలకి అమ్ముకోవడానికి మనకు ఉన్నటువంటి అవకాశం. దీంట్లో 10% అంటే 1000 కాయిన్లు. ఈ 1000 కాయిన్లకు 1000 కాయిన్లు ఒకేసారి అమ్ముకోవడానికి లేకుండా
5% అంటే 500 కాయిన్లు మాత్రం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 500 కాయిన్స్లలో ఉదాహరణకి మీరు ఆల్రెడీ 100-200 కాయిన్స్ ఇంతకు ముందుకి ఆల్రెడీ సేల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్ముకొని ఉన్నట్లయితే అది పోను మిగతాది మాత్రమే మనకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించాల్సిన విషయం. ఆల్రెడీ 200 అమ్ముకున్నారు అనుకోండి, ఇంకా 300 మాత్రం అమ్ముకోవడానికి ఉంటుంది. సో మొత్తం మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉండే 1000లో 500 మాత్రమే అందుబాటులో, దాంట్లో ఆల్రెడీ అమ్ముకోగా మిగిలినటువంటి మాత్రమే లెక్కకు వస్తాయి. ఇకపోతే మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఏమండి, మిగిలిన 500 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వేరే వ్యాలెట్ లోనే వేరే ఆప్షన్ రూపంలో మనకు కనిపిస్తుంది. అది మీకు చూపిస్తాను. సో అదేంటి, అది ఎందుకు అలా ఉంది అని అంటే, అది కూడా ఒకేసారి ఈ నెలలో మీకు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి షేర్ ఏదైతుందో దాంట్లోంచి ఆ టైంకి అంటే టైం తగ్గట్టుగా 1% మీకు అట్లా రిలీజ్ అవుతూ ఆ నెలకు కావాల్సినంత పూర్తిగా ఎండ్ వరకు రిలీజ్ అవుతుంది. సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి కారణం. అయితే ఈ విషయం గురించి మీకు చెప్పేటప్పుడు ఒకటి మీరందరూ మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి అందుబాటులోకి ఈ ఫోర్స్ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇవి అందుబాటులోకి పెట్టడానికి కారణం ఏంటంటే అమ్ముకోమని కాదు, అమ్ముకోవడానికి ఇవి మీకున్న అవకాశం అని మాత్రమే. సో చాలా మందికి మనసులో మెదులుతా ఉంటది ఏంటంటే, ఇది నేను అమ్ముకోవచ్చు, అమ్మేసుకుంటా. ఇప్పుడు అమ్ముకుంటే ఒక 1 minute 2 minutes లోనే మొత్తం సేల్ అయిపోయి అవి డైస్ రూపంలో మనకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోయింది, ఎందుకంటే కంట్రోల్ అయిపోయింది కాబట్టి. ఇంతకు ముందు కంటే 1000, 10,000 ఎంత అంటే అంత అమ్ముకునే అవకాశం ఉండేసరికి కొనే వాళ్ళని బట్టే మనకు కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇప్పుడు అలా లేదు, లిమిట్ ఉంది కాబట్టి ఈజీగా సేల్ అవుతున్నాయి, ఫుల్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి, ఏదో కొంతమంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా అమ్ముకోవాలని కాదు. ఇక్కడ ఎవరో మ్యూట్ లో లేరండి, కొంచెం దయచేసి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్, ఇది చాలా మందికి అలవాటైన విషయమే, కాయిన్ రేట్ అనేది పెరగనుంది ఈ నెలాఖరుకో లేకపోతే ఇంకొన్ని రోజుల్లోనో $5 కాయిన్ ప్రైస్ అనేది వెళ్ళనుంది అనేది మనకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సరే, అది 100% $5 వెళ్తుందా లేదని పక్కకు పెట్టేస్తే, ఇప్పుడున్న రేటు కంటే ఖచ్చితంగా పెరుగుతుంది అనేది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ధృవీకరించబడినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది 2.77 కంటే ఇంకా పెరుగుతుంది. కారణం, మనం మూడో దశలోకి ఎంటర్ అవుతాము. అక్కడ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ద్వారా ఇంటర్నల్ గానే మనకి కాయిన్ ప్రైస్ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం పెంచుకునే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. సో 2.77 కాస్త 3 అవ్వచ్చు, 3.5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. రేటు పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా పెరిగినాక అమ్ముకుంటా అని చెప్పేసి కొనే వాళ్ళు ఆగిపోతే డిమాండ్ తగ్గి మళ్ళీ 3కి రావచ్చు, మళ్ళీ 2.77కి రావచ్చు. సో పెరుగుతుంది తగ్గుతుంది అని మనకి తెలిసినప్పుడు ఇంకాస్త పెరిగితే మనకి ఇంకా ప్రాఫిట్ వస్తుందని కాస్త ఆలోచించి అందరూ సేల్ చేసుకోవడం ఆపేస్తున్నారు. ఇది ఒకటి గమనించాల్సింది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు నేను ఈ నెల నేను 1000 అమ్ముకోవడం అవకాశం నాకుంది, 10% లెక్కమాట వేసుకుంటే నేను అమ్ముకోలేదు, నెక్స్ట్ మంత్ కి ఇంకొక 10% ఎక్స్ట్రా యాడ్ అవుతుందా అంటే 1000 కాస్త 2000 అవుతాయా నాకు అమ్ముకునే ఎలిజిబిలిటీ అంటే అలా ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నెలకి మీరు అది ఉపయోగించుకోకపోతే, సింపుల్ గా చెప్పాలంటే, మనకి డైలీ 1.5 GB డేటా, మొబైల్ డేటా ఉంది, నేను వాడుకోలేదు, నెక్స్ట్ డేకి అది కల్పిస్తారా అంటే ఎట్లుంటుందో ఇది కూడా అంతే అనమాట, అలా ఉండదు. సో ఏ నెలది అట్లా వాడుకుంటూ ఉండాలి. దీని వెనకాల చాలా పెద్ద కారణం ఉంది. ఒకటి, ఈ లోపు ఏం జరగవచ్చు, కాయిన్స్ అనేది హోల్డింగ్ స్టేకింగ్ పెట్టుకునే ఆప్షన్ అతి త్వరగా రాబోతుంది. ఎందుకంటే ఇంకెక్కువ ఫోర్స్ కాయిన్స్ ని కట్టడి చేయడానికి, అమ్మకుండా ఉండడానికి, కట్టడి చేయడానికి ఆ ఆప్షన్ కూడా అతి త్వరలో మనకు రాబోతుంది. అది వచ్చిందంటే ఇంకా కాయిన్స్ డిమాండ్ పెరుగుతుంది, సేల్ తగ్గిపోతుంది. ఇది ఒక విషయం అండి. ఇంకొక విషయం ఏంటంటే, లీడర్స్ మనకు అందరికీ తెలిసిందే,
చాలా మందికి ఈక్యూఎన్స్ కి సంబంధించి రావట్లేదు. ఈక్యూఎన్స్ ఎప్పుడైతే మనకి మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత మనకి చిప్స్ టైర్స్ యాక్టివేషన్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కొంతమందికి అసలే ఈక్వెన్స్ రావట్లేదు, కొంతమందికి మాత్రం కొన్ని మిస్ అవుతున్నాయి. ఇది గమనించిన తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటి అనేది డైరెక్ట్ గా దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ టెక్నికల్ అడ్మిన్ మేనేజర్ వాళ్ళతో కూడా ఈ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. బట్ మన వైపు నుంచి మనల్ని చేయమన్నది ఏంటంటే కంప్లైంట్ రేస్ చేయండి, టికెట్ రేస్ చేయండి అని. సో ఈ టికెట్ రేస్ చేయడానికి ఒక ఫార్మేట్ అని కాకుండా జరిగినటువంటి డిస్కషన్ మీ ముందు పెడతాను ఒకసారి. ఇది ఎవరికి జరిగిందంటే మనకి శివరాము సార్కి జరిగింది. సార్ ఇది పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నాకు ఈక్వెన్స్ రాలేదు, నాకు ఇవ్వండి అని. అంటే వాళ్ళు ఏ ఐడీస్ మీకు యాక్టివేషన్ చేశారో ఆ ఐడీస్ వల్ల మీకు రాలేదు, ఆ ఐడీస్ పెట్టండి అనేది వాళ్ళు అడిగినటువంటి ఒకటి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ని ఇదే లేదంటే ఈ మీనింగ్ వచ్చేలాగా నాకు ఈక్యూఎన్స్ రాలేదు అని. సో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మీ డైరెక్ట్ రెఫరల్స్ ఐడీలు పెట్టండి అని. కానీ మనకు అర్థం చేసుకునేది ఏంటంటే ఈక్వెన్స్ అనేది డైరెక్ట్ రెఫరల్సే కాదు, స్పిల్ ఓవర్ కావచ్చు, మన సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ టీం నుంచి కూడా మనకి ఈక్వెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ ఇక్కడ చేసింది ఏంటంటే ఇక్కడ మీకు ఒకటే ఐడి మాత్రం కనిపిస్తుంది, కానీ దీని 20-30 ఐడీస్ నుంచి ఈక్వెన్స్ రావట్లేదు. వాళ్ళు టైర్ ఎక్స్టెన్షన్ చేసుకున్నా రావట్లేదు, కొత్తగా యాక్టివేషన్ చేసుకున్నా రావట్లేదు. కాబట్టి ఒక 20 ఏవైతే ఐడీస్ డెల్టాలో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది, ఏవైతే ఐడీస్ మనకి రాలేదు ఐడీస్ పెట్టి ఇవన్నీ మెసేజ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా మెసేజ్ పంపిస్తే వాళ్ళు పంపించారు రిప్లై, కొంత టైం ఇవ్వండి వెరిఫికేషన్ చేస్తాము, వెరిఫికేషన్ అయిన వెంటనే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పేసి ఇది వాళ్ళు చెక్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఈ విధంగా కంప్లైంట్ రేస్ చేయండి. ఓకే, సో కంప్లైంట్ ఎక్కడ రేస్ చేయాలి అనే డౌట్ రావచ్చు మీకు, అది కూడా ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సపోర్ట్ అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫాల్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఈక్వెన్ గురించి కాబట్టి ఈక్వెన్ కి సంబంధించి ఎటువంటి ఆప్షన్ లేదు. ఇక్కడ మీరు గమనించండి, కొన్ని క్వశ్చన్స్ డిఫాల్ట్ గా ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చదవచ్చు. అలా కాకుండా మీరే అడగాలనుకుంటే ఇంకేదన్నా ఇక్కడ లిస్ట్ లో లేనటువంటిది ఉంది మీరు అడగాలి అనుకోండి, ఆస్క్ ఏ క్వశ్చన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చేసిన తర్వాత ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ సెలెక్ట్ ఏ టాపిక్, అది క్లిక్ చేస్తే మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం రిజిస్ట్రేషన్ అవ్వట్లేదా, తర్వాత మీకు కరెక్ట్ ఇన్కమ్ కనిపించట్లేదా, టెక్నికల్ ప్రాబ్లం అని ఉందా, తర్వాత మీకు లెవెల్ ప్రాబ్లం ఏమైనా అప్గ్రేడ్ అవ్వలేదా. అయితే వీటిలలో మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్ని లేవండి. బట్ కొన్ని ఏమైతున్నాయి అంటే మనకి కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీలు ఏవైతే ఉన్నాయో, ఓకే, అంటే కొత్తగా టైర్స్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వచ్చినటువంటి ఎనర్జీస్ ఏవైతే మనం పంపింగ్ చేస్తామో అవి కట్ అయిపోతాయి, కానీ మనకు ఆల్రెడీ ఉన్న ఎనర్జీలోకి అది యాడ్ అవ్వట్లేదు కొంతమందికి. అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అక్కడ టెక్నికల్ ప్రాబ్లం మనం చూసారా, ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ రోజు చేశారు మీరు, అది ఏ రోజు మీకు అది అవ్వలేదు అనేది డేట్ సెలెక్ట్ చేసుకుని, ఉదాహరణకి ఈ రోజు డేటే అనుకుందాం 29 చేసి ఇక్కడ ప్రాబ్లం ఏంటిది, అది మనం ఎనర్జీలు కదా, ఐ యాడెడ్ ఎనర్జీ సింపుల్ లాంగ్వేజ్ లో పెట్టుకున్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్. సో మేబీ కొంతమందికి అర్థం అంటే ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేకుండా చిన్నగా రాసేలాగా పెట్టడం జరిగింది. సో ఐ యాడెడ్ ఎనర్జీ బట్ ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ అనేది పెట్టేసి మీరు ఆ స్క్రీన్ షాట్ ఏదైతే మీరు పంపింగ్ చేసిన తర్వాత ఎనర్జీ యాడ్ అవ్వని ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అటాచ్ ఫైల్ చూడండి కింద, అది క్లిక్ చేసుకుని ఆ ఫోటో దీనికి అటాచ్ చేసి సెండ్ కొట్టేస్తే కంప్లైంట్ రైజ్ అవుతుంది. ఓకే, ఆ కంప్లైంట్స్ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అది వర్కింగ్ లో ఉందా, క్లోజ్ లో ఉందా, అదంతా మీకు కనిపిస్తుంది. ఇది ఎనర్జీకి సంబంధించింది. ఇకపోతే ఈక్వెన్ కి సంబంధించింది కూడా సేమ్
టెక్నికల్ ప్రాబ్లమే తీసుకోండి, ఏ రోజు జరిగింది. ఇది చాలా మందికి మల్టీ మైనింగ్ ఆగిపోయిన రోజు నుంచి ఈక్వెన్స్ రావట్లేవు. అలాంటి వారు అప్పటి నుంచి, కాబట్టి ఏ రోజు నుంచి అవుతుందో అప్పటి డేటా సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఈ రోజు మొదటిసారి స్టార్ట్ చేశారు, నిన్నటి వరకు వచ్చింది, ఈ రోజు స్టార్ట్ అయితే ఈ రోజు డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రైట్ కింద ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఇందాక మీకు చూపించాను చూడండి, ఆ స్క్రీన్ షాట్ మీరు మరొకసారి వీడియో చూడొచ్చు మీరు, లేదంటే మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో ఉన్న మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా ఆ అర్థం వచ్చేలాగా, నాకు ఈక్వెన్స్ రావట్లేవు నా టీం నుంచి, నా డైరెక్ట్ టీం నుంచి ఈక్వెన్స్ రావట్లేవు అని చెప్పి కింద ఏ ఐడీస్ నుంచి మీకు ఈక్వెన్స్ రావట్లేవో ఆ ఐడీస్ ని ఇక్కడ పేస్ట్ చేయండి ఆ మ్యాటర్ తో పాటు, ఒక దాని తర్వాత ఒకటి, అన్ని కలిపి పెట్టకండి. ఒకటి ఐడి మొత్తం, ఇంకొకటి అండి లింక్ మొత్తం కాదు. అంటే జనరల్ గా మనం ఐడి మీద క్లిక్ చేస్తే మొత్తం రెఫర్ లింక్ తో పాటు కాపీ అవుతుంది, అలా కాకుండా ఓన్లీ ఐడి నెంబర్ లాస్ట్ 10 digits ఉంటాయి కదా, అవి మాత్రమే కాపీ చేసి, సెకండ్ది కూడా ఉంటే మీకు దాని కింద, థర్డ్ది కూడా ఉంటే దాని కింద అలా కాపీ చేసుకొని, ఒకవేళ మీ దగ్గర స్క్రీన్ షాట్ ఉంటే ఓకే, లేదంటే మాత్రం లేకున్నా సెండ్ కొట్టండి, టికెట్ రైజ్ అయిపోతుంది. సో ఈ 2 ఇష్యూస్ మనకు ప్రెసెంట్ అవుతున్నాయండి. ఇంకా ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ లాంటివి అవుతూ ఉంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వీటిని సెలెక్ట్ చేసుకొని మీరు వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ కోసం టెక్నికల్ టీమ్ ని అప్రోచ్ అవ్వాల్సిన పద్ధతి ఇది. చేయండి, ఫార్మాలిటీ ఫస్ట్ కంప్లీట్ చేయండి, ఆ తర్వాత మీ అప్లైన్ దృష్టికి తీసుకురండి. ఎలాగూ మళ్ళీ అంటే కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, కొంతమందికి 1-2 కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎనర్జీస్ ఉన్నా రాయల్టీ అవ్వలేదు, 3500 ఎలాంటివి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టికెట్ నెంబర్స్ కూడా పర్సనల్ గా అడ్మిన్ టీమ్ కి కూడా పంపించడం జరిగింది, అది కూడా రిజాల్వ్ అవుతుంది. సో ఏది ఉన్నా టికెట్ అయితే రేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకున్నటువంటి ఫార్మేట్ అండ్ ప్రొసీజర్స్. సో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ విజయ్ మేడ్ అండ్ మోహన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవర్ టు యూ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్, టెక్నికల్ నాలెడ్జ్ అని అందరికి అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రాకేష్ సార్ అవైలబుల్ ఉంటే 2 minutes మాట్లాడండి, టైం కూడా అవుతుంది. వెల్కమ్ సార్ రాకేష్ సార్. రాకేష్ సార్, కృష్ణ సార్. కృష్ణ సార్. ఓకే, అందుబాటులో లేరేమో సార్, క్లోజ్ చేసుకుందాం, పర్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 9:40 టైం. రేపు మరొక అద్భుతమైన ప్రెజెంటేషన్ లో కలుసుకుందాం మెటాఫోర్స్ లో 8:30కి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. గుడ్ నైట్. జై మెటాఫోర్స్.